భూమిక విస్తృతంగా ప్రచురింపబడి చదువబడేదే అయినా భగవద్గీత మొట్టమొదట సంస్కృత ఇతిహాసమైన మహాభారతంలో ఒక ఉపాఖ్యానముగా దర్శనమిస్తుంది. ప్రస్తుత కలియుగము వరకు దారితీసిన సంఘటనలనన్నింటినీ మహాభారతము చెబుతుంది. ఈ యుగము ఆరంభంలో అంటే దాదాపు 5000 సంవత్సరాల క్రిందట శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను తన మిత్రుడు భక్తుడైన అర్జునునికి చెప్పాడు. మానవుడు ఎరిగి ఉన్నట్టి గొప్ప తాత్విక ధార్మిక సంవాదాలలో ఒకటైన ఈ ఉపదేశము ధృతరాష్ట్రుని 100 పుత్రులకు వారి జ్ఞాతులైన పాండవులకు సంభవించిన సోదర విరోధ మహాయుద్ధము ప్రారంభమయ్యే ముందు జరిగింది. పూర్వము భూమిని పరిపాలించిన భరత మహారాజు నుండి వచ్చినట్టి కురువంశంలోని సోదరులైన ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించారు. భరత మహారాజు నుండి మహాభారతమనే పేరు వచ్చింది. జ్యేష్ఠ సోదరుడైన ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డియైన కారణంగా అతనికి చెందవలసి ఉన్నట్టి సింహాసనము సోదరుడైన పాండురాజుకు ఇవ్వబడింది. పాండురాజు యుక్తవయస్సులోని మరణించినప్పుడు అతని 5 పుత్రులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తాత్కాలికముగా రాజైనట్టి ధృతరాష్ట్రుని రక్షణలోకి వచ్చారు. ఈ విధంగా ధృతరాష్ట్రుని పుత్రులు, పాండురాజు పుత్రులు ఒకే రాజగృహంలో పెరిగి పెద్దవారయ్యారు. ఇద్దరూ కూడా ప్రవీణుడైన ద్రోణునిచే యుద్ధవిద్యలో శిక్షణను పొందారు. గౌరవనీయుడైన భీష్మ పితామహునిచే మార్గదర్శనము చేయబడ్డారు. అయినా ధృతరాష్ట్రుని పుత్రులు, ప్రత్యేకంగా పెద్దవాడైన దుర్యోధనుడు పాండవులను ద్వేషించాడు, ఓర్వలేకపోయాడు. గ్రుడ్డివాడు, దుష్టమతి అయిన ధృతరాష్ట్రుడు పాండుసంతానము కాకుండా తన పుత్రులే రాజ్యాన్ని పొందాలని కోరుకున్నాడు. భగవద్గీత యథాతథము. ఆ విధంగా ధృతరాష్ట్రుని సమ్మతితో దుర్యోధనుడు పాండుసుతులను చంపడానికి కుట్రపన్నాడు. కాని పాండవులు తమ పినతండ్రి అయిన విదురుని, తమ మేనబావయైన శ్రీకృష్ణుని రక్షణచే తమపై జరిగిన పెక్కు ప్రాణహాని యత్నాల నుండి తప్పించుకున్నారు. ఇక శ్రీకృష్ణుడు సామాన్య మానవుడుగాక ధరణిపై అవతరించి సమకాలీన రాజవంశంలో రాజుపాత్రను పోషిస్తున్నట్టి సాక్షాత్తూ దేవదేవుడు. ఆ పాత్రలో అతడు పాండురాజు పత్ని అయిన కుంతీదేవికి, పాండవుల తల్లి పృథకు మేనల్లుడిలాగా కూడా ఉన్నాడు. కనుక బంధువుగానూ నిత్య ధర్మోద్ధారకునిగానూ శ్రీకృష్ణుడు ధర్మాత్ములైన పాండతనయులను అనుగ్రహించి రక్షించాడు. అయినా చివరకు తెలివిగల దుర్యోధనుడు పాండవులను జూదానికి ఆహ్వానించాడు. ఆ మహావిపత్కరమైన ఆటలో దుర్యోధనుడు అతని సోదరులు పాండవ పత్ని పతివ్రతయైన ద్రౌపదిని గెలుచుకొని రాజకుమారులు రాజులు ఉన్నట్టి సభ ఎదుట ఆమెను వివస్త్రను చేసి అవమానించడానికి ప్రయత్నించారు. శ్రీకృష్ణుని దివ్యానుగ్రహమే ఆమెనప్పుడు కాపాడింది. కాని మాయాజూదము పాండవుల రాజ్యాన్ని హరించి వారిని 13 ఏళ్ల వనవాసానికి పంపింది. వనవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత పాండవులు ధర్మయుతంగా తమ రాజ్యాన్ని దుర్యోధనుణ్ణి అడిగారు. కాని అతడు మొండిగా దానికి నిరాకరించాడు. రాజులుగా ప్రజాపాలనలో సేవ చేయడానికి కంకణబద్ధులైన పంచపాండవులు తమ కోరికలు 5 ఊర్లకు కుదించుకున్నారు. కాని దుర్యోధనుడు వారికి సూదిమున మోపినంత స్థలం కూడా ఇవ్వనని మొండిగా సమాధానమిచ్చాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు పాండవులు సహనంతోనూ ఓర్పుతోనూ ఉన్నారు. కాని ఇప్పుడు యుద్ధము అనివార్యమైనదిగా కనిపించింది. అయినా ప్రపంచరాజులందరూ విడిపోయి కొందరు ధృతరాష్ట్రుని పుత్రుల పక్షం వహించగా ఇతరులు పాండవుల పక్షం వహించారు. స్వయంగా శ్రీకృష్ణుడు పాండుపుత్రుల పక్షన రాయభారిగా ధృతరాష్ట్రుని సభకు వెళ్లి శాంతిని అర్థించాడు. అతని అభ్యర్థన నిరాకరించబడంతో యుద్ధము ఇప్పుడు నిశ్చయమైంది. మహోన్నత ధర్మస్వరూపులైన పాండవులు శ్రీకృష్ణుణ్ణి దేవాదిదేవునిగా గుర్తించారు. కాగా ధృతరాష్ట్రుని దుష్టపుత్రులు అది చేయలేదు. అయినా నాస్తికుల కోరిక ప్రకారమే శ్రీకృష్ణుడు యుద్ధంలో ప్రవేశించడానికి ఒప్పుకున్నాడు. భగవంతుడిగా అతడు స్వయంగా యుద్ధం చెయ్యడు. కాని కోరుకున్నవారు శ్రీకృష్ణుని సేనను ఉపయోగించుకోవచ్చు. ఇంకొక పక్షం వారు స్వయంగా శ్రీకృష్ణుణ్ణి సలహాదారునిగా, సహాయకునిగా పొందవచ్చు. అప్పుడు రాజనీతి చతురుడైన దుర్యోధనుడు శ్రీకృష్ణుని సేనాబలాన్ని చేజిక్కించుకున్నాడు. కాగా పాండవులు అంతే ఉత్సాహంతో స్వయంగా శ్రీకృష్ణుణ్ణే పొందారు. ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు సుప్రసిద్ధ విల్లుగాని రథాన్ని నడపడానికి సన్నద్ధమై అర్జున రథసారథిగా అయ్యాడు. యుద్ధ సన్నద్ధులైన ఇరుపక్షాలవారు వ్యూహంగా నిలబడినప్పుడు ధృతరాష్ట్రుడు ఆతృతతో తన కార్యదర్శి అయిన సంజయుని వారు ఏమి చేశారు అని అడగడంతో ఇది మనల్ని భగవద్గీత ఆరంభం దగ్గరకు తీసుకొనివస్తుంది. ఈ అనువాదము వ్యాఖ్యానము గురించిన చిన్న వివరణతో ఇప్పుడు రంగం సిద్ధమైంది. భగవద్గీతలు ఆంగ్ల భాషలో వ్యాఖ్యానించేటప్పుడు రచయితలు శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రక్కకు నెట్టివేసి తమ సొంత భావాలను తత్వాలను చొప్పించడమే సాధారణంగా చేస్తూ వచ్చారు. మహాభారత ఇతిహాసాన్ని వారొక కల్పిత కథగా భావించారు. వారికి శ్రీకృష్ణుడు కొందరు తెలివిగలవారి ఆలోచనలను ప్రదర్శించడానికి కవితా సాధనమో లేక ఎక్కువ ఒక సామాన్య చారిత్రక పురుషుడో అయ్యాడు.
కాని గీత స్వయంగా పలికినట్లు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యొక్క లక్ష్యము సారము రెండూ కూడా అయ్యున్నాడు. కనుక ఈ అనువాదము వ్యాఖ్యానము పాఠకుణ్ణి శ్రీకృష్ణునికి దూరంగా తీసుకువెళ్లకుండా శ్రీకృష్ణుని వైపుకే నడిపించే ఉద్దేశంతో కూడి ఉంది. ఈ విధంగా భగవద్గీత పూర్తిగా సంగతము సులభగ్రాహ్యము అవుతుంది. శ్రీకృష్ణుడే గీతకు వక్త, దాని చరమ లక్ష్యము కూడా కాబట్టి భగవద్గీత యథాతథము ఈ మహాగ్రంథాన్ని నిజమైన రూపంలో వివరిస్తోంది. ప్రకాశకులు